దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. పాల్ యాంగిచో గారి ప్రార్థనా నమూనాలు 9వ అధ్యాయము. ప్రార్థనా భాషలో ప్రార్థించుట. పరిశుద్ధాత్మ యొక్క పరిచర్యలు ప్రతి విశ్వాసిలోనూ ఎన్నో ఉన్నాయి. మనలను రక్షణలోనికి నడిపిన పిదప ఆయన తన ఆత్మతో మనలను నింపి మనలను దేవుని చిత్తములోనికి నడిపిస్తూ ఉంటారు. మనము పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు ఆ ఆత్మ అత్యంత వ్యక్తిగత ప్రార్థనా భాషను అనగా అన్య భాష మాట్లాడునట్లు చేస్తారు. అదే అన్య భాష మాట్లాడగల వరము. అన్య భాషలు మాట్లాడుట లేదా ప్రార్థనా భాషలో ప్రార్థించుట అనేది దేవుని యొక్క రమ్యమైన ప్రార్థనా విధానములలో ఒకటై ఉన్నది. పెంతుకోస్తు దినమున యేసు యొక్క 120 మంది శిష్యులు పరిశుద్ధాత్మ బాప్తిస్మము పొందినప్పుడు వారు వివిధ భాషలలో మాట్లాడిరి. వారు వివిధ దేశస్థులైనప్పటికీ వారు మాట్లాడినది వినినప్పుడు వినిన వారందరూ అర్థము చేసుకొనున్నట్లు అవి భూలోక భాషలై ఉన్నవి. అయితే 1 కొరింథీ 12-14 అధ్యాయాలలో ఇతర మనుష్యులు అర్థం చేసుకోలేని భాషలై ఉన్నవని చెప్పుచున్నవి. అన్య భాషలు మాట్లాడుట అనగా దేవుని ఆత్మ వలన మాత్రమే మర్మములను మాట్లాడుట అని వాక్యం చెప్తుంది. వారు అన్య భాషలో మాట్లాడేది వారికి అర్థము కానిచో అది దేవుని నుండి కలిగినది కాదు అని కొందరంటారు. అయితే మనము పరిశుద్ధాత్మను పొందినప్పుడు మనం మరొక్కసారి తెలిసిన భాషలోనూ ఒక్కొక్కసారి మానవునికి తెలియని భాషలోనూ మాట్లాడతాము. ఈ రెండూను పరిశుద్ధాత్మ వలన అనుగ్రహించబడినవే. నీవు మాట్లాడేది అర్థం కానప్పుడు దాని వలన లాభం ఏమిటి అని కొందరు క్రైస్తవులు అడుగుతారు. వ్యక్తిగతంగా ఎక్కువ సమయం నేను భాషలలో ప్రార్థిస్తాను. దేవుని పట్ల నా కృతజ్ఞత పొంగి పొరలినప్పుడు నా కృతజ్ఞత నేను నా భాషలో వర్ణించలేనప్పుడు నేను భాషలలో మాట్లాడతాను. అప్పుడు నా ఆత్మ మరలా ఎంతో బలమొందినట్లు అవుతుంది. ఒక ప్రత్యేక ప్రార్థనా అంశము లేనప్పుడు ఒకరు దేవునికి భాషలో ప్రార్థించవచ్చును. అప్పుడు ఆత్మ ఆ వ్యక్తి ద్వారా ప్రార్థన చేయించును. రాత్రంతా ప్రార్థించు ప్రార్థనా కూడికలో ఎవరైనా ఎక్కువ సమయము ప్రార్థించుకోవాలి అనుకున్నప్పుడు ఆత్మలో ప్రార్థనా భాషలో ఎక్కువ సమయము ప్రార్థించుటకు అవకాశము కలుగుచున్నది. భాషలలో ప్రార్థించుట అనునది మానవ తలంపులో సిద్ధపరచబడిన ప్రార్థన కాదు. అది పరిశుద్ధాత్మ యొక్క ప్రార్థన అయి ఉన్నది. ఆయన ఒకరి స్వరమును ఆత్మను వాడుకుంటారు. భాషలో ప్రార్థించుట అనునది మన మీద మానసికమైన ఒత్తిడి కలిగించదు. కాబట్టి మనము ఎక్కువ సమయము భాషలలో ప్రార్థించినప్పుడు అది మన అలసటకు కారణము కాదు. చాలామంది క్రైస్తవులు భాషలతో మాట్లాడుదురా లేదా అని ప్రశ్నిస్తూ ఉంటారు. 1 కొరింథీ 14:2 ఎందుకనగా భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుచున్నాడు. మనుషుడెవడునూ గ్రహింపడు గాని వాడు ఆత్మ వలన మర్మములు పలుకుచున్నాడు అని చెప్తుంది. అత్యంత సన్నిహిత పక్షపు వారే రహస్యాలను పంచుకుంటారు. మనలో కూడా మన సన్నిహిత ప్రాణ స్నేహితులకే మన రహస్యాలను పంచుతాము. అయితే ఆ రహస్యము తెలిసిపోతే ఇక అది ఏమాత్రమూ రహస్యము కాదు. పరిశుద్ధాత్మలో భాషలు మాట్లాడుట అనున్నది మన హృదయ రహస్యములను దేవునితో పంచుకొనుట అని దేవుని వాక్యం మనకు చెప్పుచున్నది. భాషల ద్వారా దేవునికి మరింత సన్నిహితులమగుచున్నాము. రహస్యాలు పంచుకోవాలి అంటే ఎంతో సన్నిహితంగా ఉండాలి. ఒక్కొక్కసారి దేవుడు మనకు ఎంతో దూరంలో ఉన్నారు అనుకుంటాము. అయితే మనము భాషలలో ప్రార్థించినప్పుడు మనకు సన్నిహితంగా ఆయన సన్నిధి ఉండి మన చుట్టూ ఆవరించి మన హృదయములను నింపబడుటను అనుభవించగలము. రెండవదిగా 1 కొరింథీ 14:4 భాషతో మాట్లాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలుగజేసుకొనును గాని ప్రవచించువాడు సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగజేయును అని ఉన్నది. క్షేమాభివృద్ధి అనే మాట గ్రీకు భాషలో ఒయికోడోమియో. ఒయికో అనగా ఇల్లు, డొమియో అనగా గృహము కట్టుట అని అర్థము.
కాబట్టి సంపూర్ణ అర్థమేమనగా, ఒక గృహము నిర్మించుటకు ఒకదాని వెనుక ఒక ఇటుకను పేర్చినట్లుగా విశ్వాసపు గృహమును నిర్మించుట అని అర్థము. కాబట్టి మనము భాషలతో ప్రార్థించినప్పుడు మనకు క్షేమాభివృద్ధిని కలుగజేసుకొనుచున్నాము. మన ఆత్మీయ గృహమును ఆత్మీయముగా కట్టుకొనుచున్నాము. మనకు క్షేమాభివృద్ధి లేనప్పుడు మనము ఇతరులను బలపరిచి క్షేమాభివృద్ధి కలుగజేయలేము. మనకు అనుగ్రహింపబడని దానిని మనము ఇతరులకు ఇవ్వలేము. కావున ఇంకొకరిని లోతైన విశ్వాసములోనికి నడుపుటకు భాషలలో ప్రార్థించుట ఉన్నతంగా సిఫారసు చేయుచున్నాను. నేను మీ అందరికంటే ఎక్కువగా భాషలతో మాట్లాడుచున్నాను. అందుకు దేవుని స్తుతించెదను. 1 కొరింథీ 14:18. భాషలతో ప్రార్థించుట మానవుల చెవి కొరకు కాదు. ఎందుకనంగా అది అర్థము కాదు. మనము ఒంటరిగా ప్రార్థించినప్పుడు లేక సంఘములో ఐక్యంగా ప్రార్థించినప్పుడు మన ప్రక్కన ఉన్నవారికి తొందర కలగనీయక, వారి హద్దులను అతిక్రమించక ప్రార్థనా సమయపు హద్దులలో భాషలతో ప్రార్థించవలెను. ఏ విధముగానైనను దేవుని కృపను ఎక్కువగాను సమృద్ధిగాను అనుభవించుటకు క్రైస్తవులకు ప్రార్థన భాషలో ప్రార్థించుట గొప్ప ఆశీర్వాదమై ఉన్నది. మూడవదిగా 1 కొరింథీ 14:5 ప్రకారము భాషలు అనువదించబడినప్పుడు ఆ భాషలోని సందేశమును మనము గ్రహించగలము. నా వ్యక్తిగత ప్రార్థన అనుభవాలలో నేను భాషలలో మాట్లాడి అనేకసార్లు తర్జుమా చేసుకుంటాను. నాలో ఆత్మ వలన అనువాదము చేసే వరము ప్రారంభమై పనిచేయనప్పుడు ఆ సందేశమంతయు స్తుతి మాటలుగాను దేవునికి కృతజ్ఞత చెల్లించేదిగాను ఉన్నట్లు కనుగొంటాను. ఇంకనూ కొన్నిసార్లు దేవుడు భాష అనువాదముల ద్వారా ప్రత్యక్ష బోధ ఇస్తుంటారు. భాషలతో మాట్లాడు ప్రతి ఒక్కరూ తాను అనువదించుకోగలుగునట్లు ప్రార్థించుకొనినచో ఆత్మ ఏమి మాట్లాడుచున్నారో అతడు గ్రహించుకోగలడు. 4వదిగా భాషలతో మాట్లాడుట దేవుడు మనలో ఉన్నాడని అవిశ్వాసులకు సూచనయై ఉన్నది. 1 కొరింథీ 14:22. కాబట్టి భాషలు విశ్వాసులకు కాదు, అవిశ్వాసులకే సూచనయై ఉన్నది. ప్రవచించుట అవిశ్వాసులకు కాదు, విశ్వాసులకే సూచనయై ఉన్నది. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయములో యేసు శిష్యులంతా కలిసి మార్కు అను మారుపేరు గల యోహాను మేడగదిలో ఉండగా అకస్మాత్తుగా పరిశుద్ధాత్మ వారి మీదకి రాగా వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై అన్య భాషలతో మాట్లాడిరి. దూరదేశముల నుండి పరవాసులుగా వచ్చి అక్కడ ఉన్న యూదా ప్రజలు తమ స్వంత భాషలో శిష్యులు మాట్లాడటం విని ఆశ్చర్యపడిరి. ఈ శిష్యులు మనఃపూర్వకంగా తమకు తెలిసిన భాషలోను అన్య భాషల్లోనూ ప్రార్థించగా పేతురు నిలబడి యేసుక్రీస్తు సువార్తను ప్రకటించినప్పుడు 3000 మంది తమ పాపముల విషయమై పశ్చాత్తాపపడిరి. అన్య భాషలలో మాట్లాడుట అనున్నది దేవుని యొక్క సజీవ సన్నిధిగా అవిశ్వాసులకు గొప్ప సూచనయై ఉన్నది. యెషయా 28:11-12 ప్రకారం అన్య భాషలతో మాట్లాడుట గొప్ప విశ్రాంతి కలుగజేయును మరియు ఆత్మలో నెమ్మది అయి ఉన్నది అని మనకు చెప్పుచున్నది. నిజమే, అలసిన వానికి నెమ్మది కలుగజేయుడి, ఇదే నెమ్మది, ఇదే విశ్రాంతి అని చెప్పినవాడు నత్తివారి పెదవుల చేత అన్య భాషతోనూ ఈ జనులతో మాట్లాడుచున్నాడు. కాబట్టి బాధతో ఒత్తిడి కలిగించే ఈ లోకంలో నివసించే మనకు భాషలతో ప్రార్థించుట అన్నది గొప్ప విశ్రాంతిగా నుండి మండు వేసవిలో చల్లని నీరు ఒక గ్లాసుడు త్రాగినట్లుండును. నేడు అనేక మంది ధైర్యము చెడిన సేవకులు ఉన్నారు. ఇతర సేవకులు కాపరులుగా తమ భారమైన ఒత్తిడులను బట్టి నిర్జీవమై పోతున్నారు. అయితే పరిశుద్ధాత్మ వారి అవసరములను ఎరుగును కావున వారు భాషలలో ప్రార్థించగా వారికి కూడా తిరిగి బలము కలిగి స్వస్థత నెమ్మది పొందుచున్నారు. మనం అలసిపోయి మన హృదయములను బాధతో ఉన్నప్పుడు భాషలలో ప్రార్థించుట వలన యథాస్థితిని పొందుటకు సహాయకరమగుచున్నది. నిజముగా భాషలలో ప్రార్థించుట దేవుడు మనలను ఉత్తేజపరచు ప్రార్థనయై ఉన్నది. రోమా 8:26. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగు ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు అని చెప్పుచున్నది. మనము కాలము స్థలమునకు పరిమితమైన లోకములో నివసించుచున్నాము. కావున మన ప్రమాదకరమైన పరిస్థితులను గురించి గాని లేక మన మీద పడు ఆకస్మిక ప్రమాదములను గురించి గాని
మనకు ఎల్లప్పుడూ ముందు తెలియదు. అయితే మన బలహీనతలు ఆయనకు తెలుసునని బైబిల్లో దేవుడు చెప్పుచున్నాడు. కావున పరిశుద్ధాత్మ మనము భాషలలో ప్రార్థించుటకు సహాయము చేసి తెలియని అపాయముల నుండి మనలను ఆయన విడిపిస్తారు. జీవితపు వ్యధలను విమోచన విధానంలో జయించడానికి బలమిస్తారు. విజ్ఞాపన ఆత్మతో దేవుని ఆత్మ మన హృదయాలను కదిలించి ప్రార్థించుటకు తొందర కలిగించినప్పుడు ఏమి ప్రార్థించాలో అని భయము కలుగజేయును కానీ భాషలలో ప్రార్థన చేయువారు అత్యవసరముల పక్షముగా పరిశుద్ధాత్మ ప్రార్థించుచున్నారని హృదయపూర్వకముగా నమ్మగలము. ఈ విధానములో భాషలతో ప్రార్థించుట అనేది ఫలభరితమైనది మరియు ఆనందదాయకమైనది. మా ప్రార్థనా గుంపు నాయకులలో ఒక ఆమెకు సియోలు పట్టణ వీధిలో నడుస్తుండగా ఒక స్థలము చూచుకుని ప్రార్థించాలని అకస్మాత్తుగా అనిపించిందట. ఆమె తానున్న స్థలంలో ఆగిపోయి ఆ వీధి మూల దగ్గరలో ఒక ఖాళీ స్థలం వెతుక్కుని కారణం తెలియకే అన్య భాషలలో ఎంతో శక్తివంతంగా ప్రార్థించాలన్న బలమైన ప్రేరణతో ప్రార్థించింది. ఆ ప్రార్థనా భారం అంతా తగ్గిన పిదప ఆమెకు నెమ్మది కలిగింది. కన్నులు తెరిచేసరికి తన చుట్టూ చాలామంది జనం పోగై ఉండటం, వారిలో ఒక పోలీసు కూడా ఉండటం గమనించింది. నీవు ప్రార్థన చేయాలి అనుకుంటే గుడిలో చేసుకో, అంతేగాని నడిచే ప్రయాణికులకు అడ్డంగా వీధి మూలన నిలబడి కాదు అని ఆమెను గట్టిగా మందలించాడు. ఆ ప్రార్థనా నాయకురాలు తన కూటం ముగించుకున్న పిదప తన ఇంటికి వచ్చి ఇల్లంతా పూర్తిగా చెల్లా చెదురుగా ఉండటం చూచింది. ఎవరో ఆమె ఇంటి తాళం పగలగొట్టి ఇంట్లోకి వచ్చి గదులన్నిటిలో ఉన్న వస్తువులన్నీ చిందరవందరగా చల్లేశారు. ఆమెకు తన బంగారు నగలు, బ్యాంకు పుస్తకాలు, ఇంట్లో ఒక సొరుగులో పెట్టిన డబ్బు గుర్తు వచ్చాయి. వాటి విషయమే తన భర్త తనకు తప్పక బహుగా హింసిస్తాడని తెలిసి గదిలోకి ఆమె పరిగెత్తింది. ఆ గదిలో ఒక సొరుగులో వస్తువులన్నీ బయటకు విసిరివేయబడ్డాయి. కానీ ఆ లోపల పెట్టిన విలువైన వస్తువులు మాత్రం చక్కగా అలాగే విడిచిపెట్టబడి ఉన్నాయి. ఆమె నిర్ఘాంతపోయింది. ఆ దొంగ ఆ సొరుగులోని వస్తువులు వెతికే క్షణాల్లో పరిశుద్ధాత్మ ఆమె ప్రార్థించినట్లు తొందర చేయగా దొంగ కన్నులకు గుడ్డితనం కలిగి ఆ వస్తువులు మాత్రమే కనబడకుండా కనుమరుగు చేయబడ్డాయి. అవిశ్వాసి అయిన ఆమె భర్తకు అది ఎంతో ఘనమైన మహత్కార్యముగా అనిపించింది. పిదప అతడు యేసుక్రీస్తును అంగీకరించి వేదాంత పాఠశాలకు వెళ్ళాడు. నేడు అతడు మా పరిచారకులలో ఒకరు. నిజంగానే మనలను పరిశుద్ధాత్మ ప్రత్యేకపరిచి భాషలలో ప్రార్థింపజేసినప్పుడు మన క్రైస్తవ ఎదుగుదలలో ఉన్నతమైన లాభప్రాప్తిని పొందుతాము. భాషలతో ప్రార్థించుటలో దేవుని ప్రేమగల లోతైన కృపలోనికి తీసుకుని వెళ్ళి కాపుదల తెస్తుంది. భాషలలో ప్రార్థించుట నిజంగా దేవుని యొక్క దీవెనయై ఉన్నది. ప్రార్థనలో మన లోపమును సరిచేస్తుంది. కాబట్టి పరిశుద్ధాత్మతో నింపబడి ఉండుట, అన్య భాషలలో మాట్లాడు వరము పొందుట ఎంతో ఉన్నతమైన ఆధిక్యత అయి ఉన్నది. ఈ చిన్న పుస్తకములో క్రైస్తవ ప్రార్థనా పద్ధతులను ఎన్నో వివరించాను. మనం శక్తివంతంగా ప్రార్థించాలని ఎంత ఆశించినా మనం ఎలా ప్రార్థించాలో మనకు తెలియకపోతే మనం లోతుగా ప్రార్థించలేము, లేక ప్రార్థనలో ఎక్కువ కాలము గడపలేము. అయితే ప్రార్థించుటకు మనము అనేక పద్ధతులను ఎరిగి ఉన్నచో మనము వాటిని బాగుగా అన్వయించి 30 నిమిషములు, 1 గంట, 2 గంటలు లేక 3 గంటలు శక్తివంతమైన ప్రార్థనా సమయమును పెంచుకోగలము. ప్రతి చోట క్రైస్తవులు ఎన్నడూ ప్రార్థించినంతగా ప్రార్థించుటకు ప్రపంచవ్యాప్తముగా నేడు ఒక సంచలనం పెరుగుతోంది. ఈ నూతన ప్రార్థనా యుగాన్ని బట్టి క్రైస్తవులమైన మనము శక్తివంతముగా ఎలా ప్రార్థించాలో ఎరిగి ఉండవలెను. బాగుగా ఎలా ప్రార్థించాలో మనకు అనుగ్రహింపబడిన జ్ఞానమును ఇతరులకు పంచి బోధించగలిగి ఉండవలెను. కావున ప్రార్థించుటను ఎల్లప్పుడూ అపేక్షించుచు ఎన్నో విధానములను ఎన్నుకుని ఆ ప్రాకారము ప్రార్థించగలిగి ఉండవలెను. స్వేచ్ఛా ప్రార్థనా పద్ధతి, అంశ ప్రార్థన, చిన్న అలల వంటి ప్రార్థన, ప్రత్యక్షపు గుడారపు ప్రార్థన, స్తుతి ప్రార్థన, ప్రార్థనా భాషలో ప్రార్థించుట, వీటిని మనం ఉపయోగించినచో మనము దేవుని సమీపించి బాగుగా ప్రార్థించి సమర్థత పొందుచున్నాము. సైతాను దుర్గములను పడగొట్టి విజయవంతముగా జీవించగలము. మనం ఇంకనూ లోకములో జీవించుచున్నాము గనుక మనము సైతాను శోధనలపై పోరాడి ఆత్మలను గెలుచుట ద్వారా
పరలోక రాజ్యమును మనము తప్పక వ్యాప్తి చేయవలసి ఉన్నాము. ప్రార్థన లేనిదే అది సాధ్యము కాదు. సైతాను దుర్గములను విరగగొట్టుటకు విశ్వాసులకు ఇయ్యబడిన గొప్ప పని ప్రార్థనయే. ఆ కారణముననే సైతానును క్రైస్తవులను ప్రార్థన ప్రారంభించకుండా ఆటంకములు కలుగజేయుచు, ఇప్పటికే ప్రార్థించుచు ఉన్నవారికి నిరాశను కలుగజేస్తూ ప్రార్థించకుండా చేయుచున్నాడు. అయితే మనము ప్రార్థించిన ఎడల వ్యక్తిగతంగాను మన సంఘములలోనూ గొప్ప ఉజ్జీవమును దేవుని మహిమను అనుభవించదము. క్రైస్తవులకు ప్రథమంగా ప్రాముఖ్యమైనది ప్రార్థన, రెండవది ప్రార్థన, మూడవది ప్రార్థన. ప్రార్థించే వ్యక్తి ఎన్నటికీ నాశనం చేయబడడు. ప్రార్థించే సంఘం ఎన్నటెన్నటికీ పెరుగుతూ అభివృద్ధిగాంచుతూ ఉంటుంది. ప్రార్థించే దేశం, దాని సమాజం ఎల్లప్పుడూ వర్ధిల్లుతూ ఉంటుంది. మన పరలోకపు తండ్రి యొక్క చిత్తము ఎల్లప్పుడూ జరుగునట్లు మనం ఎల్లప్పుడూ ప్రార్థించుదుము. ఆమేన్.